ఏమైంది మామ డల్లు కూర్చున్నావు? ఏం లేదు మామ. అసలే దేనికి దెబ్బేసే వాళ్ళ ఉంటావు. ఇప్పుడు ఆ కలజోడు ఒకటా ముందెత్తి తట్టుకోలేకపోతున్నావు. ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందో. మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ రాసా మామ. రీల్స్ కూడా వచ్చినాయి. ఫెయిల్ అయిపోయా మామ. చించి చించి రాసా మామ. అందుకేనా నీకు చినిగిపోయింది? అట్లా కాదు మామ, నేను ఆడు అన్ని క్వశ్చన్స్ రాసా. ఆడు చాయిస్ వచ్చినాయి కూడా రాసేసా. మంటలు పుట్టించేసా. కానీ 0 వచ్చినాయి మామ. ఆఖరికి రివిలేషన్ కూడా పెట్టా మామ. అయినా నా కొడుకు 0 కూడా రాసా. కష్టపడి రాసా. చావులు రావాలే కానీ అయినా 0 వేసాడు. ఈ మార్కులు చూసి ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నా మామ. అసలే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. వాళ్ళ ముందు అసలు తలెత్తుకోలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు. ఇది ఆలోచించాల్సిన విషయమేరా. కోర్టులో కేసేద్దాం మనం. పాస్ అయిపోతాను అప్పుడు సింపుల్గా. ఇంత జీనియస్ అనుకోలేదు మామ. వెళ్దాం ఇంకో మనం. కుమ్మేద్దామా? నేర్చుకో. బ్యాగ్ తీసుకుని మంటలు పట్టించుకుని వెళ్తామే. 346 minutes later. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో మామ, ఎక్కడున్నా? నేను కోర్టుగానే వచ్చాను. కోర్టా? చూస్తుంటే కోర్టు లాగలేదు మామ, ఏదో లాగుంది. కోర్టు కిందకి వెళ్ళావు మావా? నువ్వేగా మామ కేసేద్దాం అన్నావు. ఓరి నీ అయ్యోమయం తగలయ్యా. కేసేద్దామన్నా కానీ కోర్టుకి వెళ్ళమని నేను చెప్పానా? మందంటే అప్డేట్ వస్తుంది మామ, వచ్చేది తొందరగా. సరే వస్తున్నా, ఆగు. A few moments later. ఇలా అరేంజ్ ఇంకా రాడు. ఏం కోర్టులా లేదు మామ. కోర్టులో అటు ఇటు చూస్తున్నావు. ఏంది ఇది కోట? మొబైల్ కోర్టు ఇది ఇలానే ఉంటుంది. నువ్వు రైనా రాయరా? నల్ల కోట ఏంది? సల్ కొట్టేసుకోవచ్చు చల్లగా. ఈ మొబైల్ కోర్టు ఇలానే ఉంటుంది. ఓకే. నువ్వెవరు? నీ పేరేం పేరు? మనమే కేసేసింది బెల్లం సాయి. బెల్లం సాయి? ఊరి దరిద్రుడు నువ్వేనా? నీ కేసే ఇది. ఫెయిల్ అయిన కేసు ఎవడన్నా వేస్తారా? మనం వేస్తాం, అంతే ఉండేది. 2 సార్లు 0తో ఫెయిల్ అయ్యాను. రివల్యూషన్ కూడా పెట్టినాగా. అందుకే 2 సార్లు ఫెయిల్ అయ్యమంటున్నా. 2 సార్లు ఫెయిల్ అయ్యే కేసు ఎలా పెట్టావు? ప్రపంచంలో మొట్టమొదటి కేసు ఇదే. నా మీద నాకు నమ్మకం ఉంది పాస్ అవుతాను. నువ్వేంది? వాళ్ళు ఫెయిల్ చేశారు, 0 వేసారు. 0 ఎలా వస్తారా మరి? అదే తెలియదు నాకు కూడా, అందుకే వేసా కోర్టుగా. సరే, మా జడ్జి గారు వస్తారు, ఆయనతో డిస్కస్ చేద్దాం. సెటిల్మెంట్ చేస్తారా? సెటిల్మెంట్ కాదు, ఈ కోర్టు. ఓకే. ఎందుకు? డబ్బులు ఇస్తున్నావుగా, మన స్పెషాలిటీ ఇది. 12 seconds later. జడ్జిని కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్లే అడగొట్టను. ఓకేనా? ఎంత అవుతుంది? ఎంత ఇవ్వాలి నువ్వు? 250. 250. ఏ ఆపండి అయ్యా, నేను ఒక వచ్చాను ఇక్కడ కూర్చున్నాను అని ఏం లేదు. ఇక మీ ఇష్టాన్ని మీరు మాట్లాడుకోవటమే. నేను ఏమన్నా ఇక్కడ? జడ్జి గారు. మరి గుడ్ మార్నింగ్ లేదు, హలో లేదు. గుడ్ మార్నింగ్. హలో. ఈరోడు 20 పగాడు జడ్జి దగ్గర కదా పోకూడదు. ఆయన జడ్జి. 250 ఇచ్చాగా. 250 ఇచ్చేది ఏందయ్యా? ఇంతమంది టీకి ఇచ్చాడు సార్, అది చెప్తున్నా. అందరికి టీలు తెప్పించాడు. అసలు ఏంది విషయం ఏంది? కేసు ఏంటంటే సార్, ప్రపంచంలో ఇటువంటి కేసు కనీ విని ఎరుగుండరు మీరు. ఇంటర్లో 2 సార్లు ఫెయిల్ అయ్యండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 0 మార్క్స్తో ఫెయిల్ అయ్యండి. 1 మార్కు రాలేదు. దానికి వీడికి కేసు వేశాడు ఇంటర్ బోర్డు మీద. 0 మార్క్స్. 0 మార్కు. 0 మార్కులు ఎవరికి వస్తాయి? అరే ప్రపంచంలో ఎవరికైనా కానీ 2 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు వస్తాయి. 0 మార్కులు వచ్చినాయి అంటే నేను ఏమనుకోవాలి? పొగుడుతున్నానా? కాదా? 0 మార్కులు వచ్చింది. ఏం రాసా ఎగ్జామ్లో? ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి మంటలు పుట్టించి ఆన్సర్ రాసి
మంటలు పుట్టి ఛాన్స్ రాసావా? అబ్బో, చాయిస్ కూడా మైండ్ పోయి ఉండిద్ది ఆయనకి. ఏం చాయిస్? క్వశ్చన్స్కి చాయిస్ వస్తుంది 2 క్వశ్చన్స్కి ఒకటి రాయాలి, ఆహా, 2 రాసేసా సార్. 2 రాసావు. పేపర్ చించేసా, అయినా 0 మార్కులు వేసా సార్. అందుకే కోర్టులో కేసేసా. మై లార్డ్, మా క్లయింట్ చాలా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. యా 10th లో 100 అవుట్ ఆఫ్ వచ్చినాయి. స్టేట్ ఫస్ట్ అయినా, కానీ ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. కావాలంటే క్వశ్చన్ పేపర్ తెప్పించండి, మేము ముందే క్వశ్చన్లు అడుగుతాం. అంటే 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చిన మనిషికి ఇంటర్లో 0 మార్కులా? అందుకే కేసేసాం. బా, ఏమి ఇస్తాడు ఎక్స్ప్రెషన్స్. కావాలంటే బోర్డు నుంచి పేపర్ తెప్పించండి, డైరెక్ట్ మీ ముందే క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తాడు. మామూలు కళాకారుడు కాదుగా. తెప్పింది అది కూడా చూద్దాం.